ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చేశారని మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు వారు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 42లో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ మున్సిపల్ అధికారులు కక్షగట్టి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని కన్నీటి పర్యంతమైనారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ జరిపి తమకు రావాల్సిన భూమిని ఇప్పించాలని బాధితుడు రమేష్ అభ్యర్థించారు. చేయడం జరిగింది. ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు సార్ కూడా చెప్పిండు, ఇందులో స్టేటస్గా ఉన్నప్పుడు మేము పర్మిషన్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఈ ఏమైనా చేసుకోవాలన్నప్పుడు మేము అందరం కాంప్రమైజ్ కావడం జరిగింది. కాంప్రమైజ్ అయిన తర్వాత మా 20 కుటుంబాలకు 20 ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్లలో మేము కట్టుకుంటామంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం, మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది, అయినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం, మాది ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అయితే వాళ్ళే కూడా కూలగొట్టాలి కదా. మా దళితులు ఒక్కనే దొరికినామా వీళ్ళ అధికారులకు? కాబట్టి అక్కడ గోపాలరావు అనే వ్యక్తి 2 ఎకరాలు కబ్జా చేసిండు. అందులోకి ఎవరు పోరు. అక్కడ 64 సర్వేలో 5 ఎకరాలు కబ్జా చేసి వాళ్ళు అమ్ముకున్నారు, అందులోకి పోలేరు. కానీ మా దళితులకు ఇచ్చిన భూముల మీదనే పడతా ఉన్నారు. ఇది మాత్రం అన్యాయము. మేము SC/ST కమిషన్ కూడా హైదరాబాద్ నేషనల్ కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగనే ఈరోజు వాళ్ళ ఎందుకు కూలగొట్టలేదు, వాళ్ళని కూడా కూలగొడతారా లేదా? మాకు మాత్రం న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది. ఈ దళితులు అభివృద్ధి చెందొద్దని మరి మీ కమిషనర్ గారు మన MRO గారు పట్టుబట్టినలా అని చెప్పి మాకు అర్థమైతలేదు. మీరు ఏ విధంగా మాకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న గెలిచినారు. ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు అలాగనే మా కలెక్టర్ గారు